నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాల ఏర్పాటు. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కార్పొరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుపై కౌన్సిల్లో ఎమ్మెల్యేల అసహనం. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్. పెర్ఫార్మెన్స్ వీక్. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని వ్యవస్థీకృతంగా చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ ధ్వజం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్. సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని తెలిపారు. గుంటూరులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా పాఠశాలలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో కలెక్టర్ తమీం అన్సారియా కార్పొరేషన్ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. 3 వంతెనలు, కంకరగుంట, ఆర్యూబీ వద్ద పరిశీలించి నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్పొరేషన్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన కాంట్రాక్టు పనులకు బిల్లులు సరిగా చెల్లించడం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బుర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 100 పనులు ప్రారంభిస్తే కేవలం 2 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగిందని ఎమ్మెల్యే గళా మాధవి అన్నారు. నగరపాలక సంస్థ చేస్తున్న ఖర్చులకు లెక్కలు లేకుండా ఉన్నాయన్నారు. దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. నా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే 100 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయినప్పుడు ఓన్లీ ఒక 2 కోట్లు మాత్రమే దానికి వాళ్ళకి బిల్స్ అందాయి అని చెప్పి సమాచారం ఉంది. మిగతా అమౌంట్లకి ఒక స్పష్టత లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. నా ప్రశ్న ఏంటంటే, ఈ రోజు మనం ఎక్స్పెండిచర్ గా చేస్తున్న ఏ అంశమైనా, దేనికి పెడుతున్నా కూడా ఇలాగ అంశాన్ని ఒక జనరలైజ్డ్ పద్ధతిలో దీనికి 80 కోట్లు, దానికి 55 లక్షలు, 80 లక్షలు ఇట్లాగా కాకుండా ఒక ట్రాన్స్పరెన్సీ విధానము, ఏ రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నాము అనే ఒక విధి విధానము ప్రజాప్రతినిధులుగా మేము తెలుసుకునే అవకాశం అనేది ఉందా లేదా అన్నది నా ప్రశ్న. ఫస్ట్ సుమారు 100 కోట్లతో ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పనులు చేపట్టామని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు. అయితే కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. అది ఏదైనా వర్క్ కావచ్చు, స్లాబ్ కావచ్చు, లేదా మిగిలిపోయినటువంటి పైప్ లైన్ కావచ్చు, దాన్ని చేయడానికి జనరల్ ఫండ్ నుంచి వాడుకోండి, అమృత్ ఫండ్ నుంచి నిధులు రావు. కాబట్టి ఏదైతే బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఉందో సభ్యులు అడిగినటువంటి
అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని అమృత్ 2లో చేసుకోండి అన్నటువంటి విషయం మీద ఆయన స్పష్టత ఇచ్చారు. దాని మేరకు జీవో కూడా ఇష్యూ చేశారు. అయితే ఇక్కడ 80 లక్షల రూపాయలతో టాప్ వేయడం వల్ల అది నిరుపయోగమేం కాదు. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ భద్రత ఉంటుంది. దాన్ని పూర్తి చేసుకుంటే ఎప్పుడు ఇది కంప్లీట్ అయితే అప్పుడు ఆ వాటర్ రావడం, సేఫ్టీగా వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది, గోరంట్ల కొండపై నుంచి మంచినీటి సరఫరా కోసం 80 లక్షలు ఖర్చు చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. అయితే తూర్పు నియోజకవర్గంలో పలు ప్రాంతాలకు సరిగ్గా మంచినీటి సరఫరా జరగడం లేదని చెప్పారు. అందుకే కొన్ని చోట్ల స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మేయర్ కోవెలమూడి రవీంద్ర సానుకూలంగా స్పందించారు. త్వరలో ఎమ్మెల్యేలతో కలిసి మరో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 4-5 చోట్ల రిజర్వాయర్స్ అవసరం ఉంది కాబట్టి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్లాన్ లో కూడా, ప్రతి ఒక్క అలొకేషన్ లో కూడా తప్పకుండా గుంటూరు ఈస్ట్ లో కొన్ని కాలనీస్ లో రిజర్వాయర్స్ లేకపోవడంతో ఇబ్బంది అవుతా ఉంది. ఓవర్ కెపాసిటీ ఎక్కడి నుంచి పంపింగ్ చేసేటప్పుడు విజయవాడ ఉండవల్లి నుంచి పంపింగ్ అయ్యేటువంటి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన దగ్గర కెపాసిటీ లేకపోవడంతో, ఫిల్టరేషన్ ప్లాంట్స్ లేకపోవడంతో, రిజర్వాయర్స్ ఎనఫ్ కెపాసిటీ లేకపోవడంతో ఎక్సెస్ వాటర్ అంతా కూడా అవుట్ఫ్లో అక్కడ ఇదవుతుంది. ఎక్సెస్ వాటర్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్న నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం శ్రీ అన్నమయ్య సేవా సమితి డెవలప్మెంట్ చేసేందుకు చేసిన విజ్ఞప్తిపై కౌన్సిల్లో వాడివేడే చర్చ జరిగింది. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర పీపీపీ మోడ్లో నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణంపై కౌన్సిల్లో చర్చ నిర్వహించారు. దీనిపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. సుమారు 50 కోట్ల విలువ చేసే ఆడిటోరియాన్ని కేవలం 6 కోట్ల కోసం అన్నమయ్య సేవా సమితికి అప్పగించడం సమంజసం కాదని వైసీపీ కార్పొరేటర్లు వాదించారు. కానీ ప్రభుత్వం తీసుకునే పీపీపీ విధానంలో నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణం చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గళా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అన్నమయ్య సొసైటీ మీద ఆ యొక్క నార్ల ఆడిటోరియం గురించి 5 సార్లు చర్చ పెట్టాము. కౌన్సిల్ ప్రియాంబుల్ అయిపోయింది. గవర్నమెంట్కి 3 సార్లు ఫైల్ వచ్చింది. దాని మీద ఫైనల్గా ఒక కంక్లూజన్ చేసి తీర్మానించుకున్నారు. ఇవాళ తీర్మానించాము. ఆయన మధ్యలో అసలు ఏ రోజు ఆయన ఫైల్ చూడకుండా, ఎజెండా చూడకుండా మాట్లాడితే నేను దానికి ఏం ఆన్సర్ చేస్తాను. ఆల్రెడీ వెరీ క్లియర్గా ఉంది. గవర్నమెంట్ పీపీపీ మోడ్లో ఇవ్వాలని చెప్పి పీపీపీ మోడ్లో ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఇప్పుడు కౌన్సిల్ ఆమోదం కూడా తీసుకున్నాం. తప్పకుండా దీన్ని గవర్నమెంట్ పంపిస్తాం. ఫైనల్గా గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్. మేము ఇప్పటి నుంచి 28 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఆడిటోరియంని పునరుద్ధరించాలని చెప్పి, ప్రజలకు మేలు కలగాలని చెప్పి, అట్లాగే చాలామంది సభ్యులు అడిగారు పేదవారికి తక్కువ ధరకి. తప్పకుండా అది కూడా మేము పరిగణలోకి తీసుకొని అతి తక్కువగా పేదవాళ్ళకి అందించే విషయంలో ఎటువంటి రాజీ పోవడం. రాష్ట్ర ప్రజలపై మాజీ సీఎం జగన్ కు ఎందుకు అంత కోపమని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏంటని నిలదీశారు. మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని, దీనిని ఓర్వలేకనే జగన్ టీం తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ మంత్రి అనగాని ఆరోపించారు. గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా ముగ్గురని నమ్ముతారా? 1924లో ఎప్పుడు లేని విధంగా 30,000 మంది నకిలీ మద్యంగా కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది. మేము అన్ని కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉన్నాం. టైంపాస్గా వచ్చి ప్రూఫ్ లేకుండా 2 గంటల సేపు సోది కొట్టి, అంటే కొంచెం సిగ్గుపడాలి ఏమని చెప్పేటప్పుడు. వితౌట్ ఎనీ ప్రూఫ్ 2 గంటల సేపు చెప్పారు అంటే నిజంగా కొంచెం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మరీ చెప్తూ, చేసిన తప్పులను ఇతరులపై నెట్టివేయడం చంద్రబాబు, లోకేష్లకు అలవాటే అని వైసీపీ అధ్యక్షులు జగన్ విమర్శించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో తాము వేసిన బీజానికి కొనసాగింపే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్, పెర్ఫార్మెన్స్ వీక్ అంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు.
కూటమి ప్రభుత్వ పాలన రాష్ట్రంలో యాడ్ ఏజెన్సీలా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తుందన్న జగన్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే జోగి రమేష్పై నకిలీ మద్యం నిందలు వేస్తున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు తీరుస్తానన్న చంద్రబాబు డీఏ కోసం ఆందోళనలు చేసే స్థాయికి తీసుకొచ్చారని విమర్శించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని బయటపెడుతున్నాయంటూ జగన్ కామెంట్ చేశారు. With Google, negotiations were taking place with Adani. In fact, it was during our regime that initiation was done with the Singapore government to have a submarine cable pass through 3,900 kilometers underneath the sea and reach and hit Vizag. So all this was during our regime, which was initiated. And now what is happening is it's only been a continuation of what has been initiated during our regime. That's it. So our entire emphasis on today's press meet was give due credit to the people who contributed. Most importantly, to the previous government, that is YSRCP government, to Mr. Adani, who's actually putting in 87,000 crores of rupees to bring Google to the state of Andhra Pradesh. నకిలీ మద్యం మూలాలు వైసీపీ నేతల చుట్టూనే ఉన్నాయని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆరోపించారు. విచారణలో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు మేలు చేసేందుకు పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు అభివృద్ది చేస్తూ ఉంటే వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే 1750 మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. విధ్వంసానికి మారుపేరుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జియోఎంఎస్ నెంబర్ 590లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం లీజు పద్ధతిలోనే వారికి భూములు అప్పచెప్పి 33 సంవత్సరాలు దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. 200 కోట్లు ఖర్చు చేసి కృష్ణానది నుంచి నల్లపాడు చెరువుకు నీరు తీసుకువస్తే నగర ప్రజల నీటి ఎద్దడి నివారణ చేయవచ్చునని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం సూచించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం మాట్లాడారు. సుమారు 120 ఎకరాల్లో ఉన్న నల్లపాడు చెరువును నింపితే నగరానికి నీటి ఎద్దడి ఉండదన్నారు. నల్లపాడు చెరువు నుంచి 15 అడుగుల పల్లంలో ఉన్న బుడంపాడుకు గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేయవచ్చని సూచించారు. పర్మనెంట్గా కృష్ణానగర్ నుంచి డైరెక్ట్గా నల్లపాడుకి ఆ చెరువుకు వచ్చే మార్గం చూడండి అధ్యక్ష. నేను అప్రాక్సిమేట్ ఎస్టిమేట్స్ చూస్తే మ్యాక్సిమం 200 crores పైప్ లైనింగ్ అవుతుంది అధ్యక్ష. ఇప్పుడు అమృత 1 అంటారో 2 అంటారో 3 అంటారో 4 అంటారో ఏదో ఒక పేరు పెట్టేసేసి, ఎందుకంటే 200 కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్ ఇప్పుడే ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ ల్యాండ్ అక్వైర్ చేయగలిగితే కృష్ణానది నుంచి సుమారుగా 42 కిలోమీటర్స్ నల్లపాడుకు ఉంటుంది. ఈ 42 కిలోమీటర్స్ ఎక్కడైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మనం లైన్ తీసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. జిల్లాలో కురుస్తున్న వర్షాల పరిస్థితిపై కలెక్టర్ ఏ తమీం అన్సారియా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల వలన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. గండిపడే అవకాశం ఉన్న వాగులు, వంకలు, చెరువులను నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరం మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు. పిడుగుపాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు.
వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద నీటి వసతులకు దగ్గరగా ఉండకూడదని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 086322340144 ఫోన్ నెంబర్తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని చెప్పారు. ప్రజలు సమాచారం అందించవచ్చని, సమాచారం పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగ్గా చెల్లించడం లేదనే అంశాన్ని ఎమ్మెల్యే గళ్లా మాధవి లేవనెత్తారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు ఘాటుగా స్పందించి ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని మాట్లాడటం సరికాదన్నారు. దీంతో ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేసి అన్ని విషయాల్లో తమకు అవగాహన ఉందన్నారు. 100 కోట్ల రూపాయల వర్క్స్ కి కొబ్బరికాయ కొట్టాను అధ్యక్ష. గడిచిన 1.5 year లో ఏ ఒక్క బిల్లు క్లియర్ అవ్వలేని పక్షంలో ఈ యొక్క ఆవేదన మీ ముందు ఉంచడమే తప్ప ఎవరో మా దగ్గరకు వచ్చేదో మాట్లాడితే అది గబగబా మీ దగ్గర ప్రస్తావించేంత ఆవేశం లేదంటే ఇంకొకటి ఏముండదు. ఖచ్చితంగా అన్ని ఆలోచించి జరుగుతున్న విషయాల్ని అవగాహన చేసుకుని మాత్రమే నేనైతే మాట్లాడతాను అధ్యక్ష. దానికి మరి ఇంకొక రకంగా ఇక్కడ అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడో సంవత్సరం క్రితం పూర్తయిపోయిన వర్క్ కూడా ఈ రోజుకి బిల్లు రాకుండా తిరుగుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇదే కార్పొరేషన్ లో మీ సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో రావట్లేదు అని చెప్పి తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీద అధ్యక్ష. మాకు మాత్రం అక్కడ వర్క్ అయిందా లేదా అన్నది, ప్రజలు అసౌకర్యంగా లేకుండా ఉన్నారా లేదా అన్నది మాత్రమే మా కన్సర్న్ అధ్యక్ష. అంతకంటే మీరు బిల్స్ ఇచ్చినా బిల్స్ ఇవ్వకపోయినా అది మా పరిధిలోకి రాని అంశం అధ్యక్ష. మాకు అక్కడ వర్క్ అవ్వాలి. ఇవన్నీ మా సమస్యలు అధ్యక్ష. ఎవరో చెప్తేనో లేదా ఎవరో పుకార్లు చేస్తేనో మేము మీ దగ్గర మాట్లాడుతున్నాం అనే మాట వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ప్రజలు మాకు ఓట్లు వేసి ఎన్నుకుని మమ్మల్ని నమ్మి వస్తేనే మేము ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. అలాంటిది ఎవరో పుకార్లు చేశారు, భ్రమలో మీరు మాట్లాడుతున్నారు, ఆ భ్రమలో ఉండొద్దు అనే మాట మాత్రం ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. మీరు అడిగారని నేను మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి బయట ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని నేను మీరు అడిగిందని నేను చెప్పాను కదా. మీకు ఏదైనా సరే ఎక్స్పెండిచర్, అకౌంట్స్, రిసిప్ట్ మొత్తం ట్రాన్స్పరెన్స్గా కౌన్సిల్లో పెడతాం. అందులో ఇబ్బంది లేదు. ఎక్కడ జంకాల్సిన అవసరం లేదు. వేరే విధమైన బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారాన్ని నేను ప్రస్తావిస్తూ మాత్రమే మాట్లాడాను. మీరు అడిగారు ఎమ్మెల్యే గారు, వాళ్ళు అడిగారు. ఈ రోజు బయట ప్రచారాలతో మాకు సంబంధం లేదు అధ్యక్ష. మా దాకా రిప్రజెంటేషన్స్ రూపంలో రానివ్వండి. మేము స్వయంగా అక్కడికి వెళ్ళినప్పుడు మేము గమనించిన విషయాలు మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం అధ్యక్ష. ట్రాన్స్పరెన్సీగా మాకు భయం లేదు అంటే భయం లేనప్పుడు నాకు ఈ రోజు సాయంత్రానికి దేనికి ఎంత ఖర్చు పెట్టారో మాకు మొత్తం ఎక్స్పెండిచర్ లిస్ట్ ఇవ్వండి అధ్యక్ష. ఎవరెవరికి ఏ బిల్స్ క్లియర్ చేశారు, అంతకుమించి నేను అడగడం లేదు అధ్యక్ష. గౌరవ మేయర్ గారు చెప్పారు 15 days లో తయారు చేసి ఇవ్వమని ఇచ్చారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్లోని షాపు లీజుదారులకు తప్ప ఇతరులకు హోల్సేల్ వ్యాపారం చేసే హక్కు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కార్పొరేషన్ ఎదుట నూతన లీజుదారులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జీఎంసీకి చెందిన కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్లోని షాపులకు బహిరంగ వేలంలో హెచ్చు మొత్తానికి పాట జరిగింది. అయితే పాత లీజుదారులు లక్ష్మీ నరసింహ హోల్సేల్ కూరగాయల మార్కెట్ పేరుతో బుడంపాడు బైపాస్ వద్ద వ్యాపారం చేస్తున్నారని కాకుమాను పున్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అధిక అద్దెలు చెల్లించే వ్యాపారులు నష్టపోతున్నారని కార్పొరేషన్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నూతన లీజుదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. శారదా హోల్సేల్ మార్కెట్లో లీజుదారులు అని మేమంతా హైయెస్ట్ బిడ్డలకు పాడుకున్నాము. ఆ రోజున కమిషనర్ గారు గుంటూరులో హోల్సేల్ వ్యాపారం కొల్లి శారదా మార్కెట్లో తప్ప ఇంకెక్కడా ఉండదని చెప్పారు. కానీ ఇక్కడ పాత లీజుదారులు మా రైతుల్ని, వ్యాపారస్తుల్ని బెదిరించి అన్నపూర్ణ బైపాస్లో ఉన్న అన్నపూర్ణ మార్కెట్లో పెట్టారు. అక్కడ కూడా కోర్టు వారు సీల్ వేశారు. పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వ్యాపారం చేస్తున్నారు. అక్రమ వ్యాపారం చేస్తూ మాకు వచ్చే వ్యాపారస్తులను అడ్డుకుంటున్నారండి. గుంటూరులో హోల్సేల్ వ్యాపారం చేయడానికి ఇంకా ఎవరికి అనుమతులు లేవు. ఒక కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్కి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అక్రమంగా వ్యాపారం చేస్తూ కార్పొరేషన్ ఆదాయానికి 2 నెలల నుంచి గండి కొడుతున్న అసీల రూపంలో 1 కోటి రూపాయలు, అద్దెల రూపంలో 6 కోట్లు, మొత్తం 7 కోట్ల రూపాయలు ఆ కార్పొరేషన్ ఆదాయాన్ని గండి కొడుతున్న లక్ష్మీ నరసింహ వెజిటేబుల్ మార్కెట్ హోల్సేల్ వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకోవాలండి.
ఎల్వియర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నవంబర్ 3 వరకు జరిగే ఈ పోటీలను శాప్ ఏపీ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ క్రీడకు రాష్ట్రంలో ప్రాచుర్యం కల్పిస్తూ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శాప్ కూడా ఈ క్రీడను ప్రోత్సహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మైనేని బ్రహ్మేశ్వరరావు, యాగంటి దుర్గారావు, మల్లి, వనుకూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్లో 200 పైగా ఎంట్రీస్ కూడా రావడం ఇదొక మంచి పరిణామం. భవిష్యత్తులో ఇది మరింతగా ముందుకు సాగాలి, మరింత మంది దీంట్లో భాగస్వాములు కావాలి. భాగస్వాములు కావడంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అసోసియేషన్, ఫెడరేషన్ సమన్వయంతో ఈ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్స్ కావచ్చు, అదేవిధంగా దేశ స్థాయి ఛాంపియన్షిప్లు కూడా వేదిక ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నాం. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. కంకరగుంట 3 వంతెన వద్ద నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని తోడాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గల్లా మాధవి కోరారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. హిందూ కాలేజ్ వద్ద వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రను కూటమి ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదన్నారు. కార్యక్రమంలో వినోద్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఆపాలంటే సంతకంతోనే అయ్యిద్ది అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. గ్రౌండ్ లెవెల్ దాకా అది రీచ్ అయింది. ఈరోజు మేము స్టూడెంట్స్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు మా భవిష్యత్తుని ఏదో ప్రభుత్వం వచ్చి, ఏదో కూటమి ప్రభుత్వం వచ్చి లాక్కుంటారంటే మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పటం నిజంగానే మాకు ఒక పాజిటివ్ వైబ్గా ఈ రాష్ట్రానికి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2029లో రావటం ఘంటాప్రదంగా నిజంగానే వాళ్ళందరూ భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించటం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఐటీ సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విధులకు వెళ్తున్న ఆయనకు మార్గం మధ్యలో వర్షంలో తడిచి చలికి వణుకుతున్న ఓ దివ్యాంగుడు రోడ్డుపై కనిపించాడు. దీంతో ఆయన తన రెయిన్ కోట్ ని ఇవ్వడంతో పాటు కొంత ఆర్థిక సాయం చేశారు. ఈ సాయంకు ఆ దివ్యాంగుడు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో జీఎంసీలో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు నగరంలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచే వర్షం నీటిని ఎప్పటికప్పుడు బెయిలౌట్ చేయడానికి మోటార్లను సిద్దం చేసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 3 వంతెనలు, కంకరగుంట, ఆర్యూబీ దగ్గర, రింగ్ రోడ్, చుట్టుగుంట సెంటర్లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్వట్ల దగ్గర ఏర్పాటు చేసిన మెష్లు వద్ద నిలిచే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సంబంధిత డీఈలకు, ప్రజారోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు వర్షం తగ్గే వరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నగర ప్రజలు త్రాగునీటిని కాచి చల్లార్చుకుని త్రాగాలని, ఎక్కడైనా వర్షాల వలన సమస్యలు ఎదురైతే 24 గంటలు అందుబాటులో ఉండే జీఎంసీ కాల్ సెంటర్ నంబర్ 08632345 కి కాల్ చేయవచ్చని కమిషనర్ తెలిపారు. శ్రీ విజేత సేవా సమితి వారి అంతిమ సంస్కార ఉచిత నూతన వాహన ప్రారంభోత్సవానికి బీజేపీ స్టేట్ చీఫ్ స్పోక్స్ పర్సన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ, వేదా సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విజేత సేవా సమితి అధ్యక్షులు చెరుకూరి శ్రీహరి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మచరణ్ మాట్లాడుతూ గురువారం ప్రారంభమైన
ఉచిత వాహన డ్రైవర్, నెలవారీ జీతం తమ సంస్థ ద్వారా చెల్లించుతామని సభాముఖంగా తెలిపారు. వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అంతిమ సంస్కారాలు చేయలేని పేదవారి అంతిమ సంస్కార ఖర్చులు తామే చెల్లిస్తామని తెలిపారు. శ్రీహరి మాట్లాడుతూ విజేత సేవా సమితి భవన నిర్మాణానికి ఆర్థిక సాయం జయప్రకాష్ నారాయణ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు, 31వ డివిజన్ జనసేన అధ్యక్షులు షేక్ మధులాల్, 6వ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దళిత కవి, రచయిత కలేకూరి ప్రసాద్ 36వ జయంతి సభను ఈ నెల 25వ తేదీన గుంటూరులో నిర్వహించనున్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో జరిగే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని దళిత ప్రజా సంఘాలు ఆవిష్కరించాయి. లాడ్జీ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాసాగర్, సాధు మాల్యాద్రి, డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. కలేకూరి ప్రసాద్ 63వ జయంతి సభను ఈ నెల 25వ తారీఖున శనివారం సాయంత్రం 4 గంటలకు బ్రాడీపేట 2/6లో ఉన్న యూటీఎఫ్ హాల్లో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ సభకు కోటేశ్వరరావు గారు, పాటిబండ్ల కోటేశ్వరరావు గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. దీనికి ప్రముఖ కవి నేలపూరి రత్నాజీ, అనిల్ డానీ తదితరులు ముఖ్య అతిథులుగా ఈ సభకు ఇచ్చేస్తున్నారు. కలేకూరి ప్రసాద్ అంటే ఆయన అతి చిన్న వయసులోనే రచయితగా ఉన్నవాడు. మన ఏసీ కాలేజీ స్టూడెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాల ఏర్పాటు. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కార్పొరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుపై కౌన్సిల్లో ఎమ్మెల్యేల అసహనం. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్. పెర్ఫార్మెన్స్ వీక్. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని వ్యవస్థీకృతంగా చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ ధ్వజం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.